అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి ప్రస్తుతం ఎన్ని డిఏలు లేదా డిఆర్లు రావాలి, ఎంత శాతం రావాలి దానికి సంబంధించి మనం సమాచారం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఆ వీడియో మనకి ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. మనకి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి జనవరి 2026కు సంబంధించినటువంటి పెండింగ్ డిఏ 2% డిఏని పెంచుతూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. మనకి జనవరి నుంచి అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. అదే నేపథ్యంలో దానికి సంబంధించి మనకి 1/1/26కి సంబంధించి మనకి 1.82% డిఏ లేదా డిఆర్ అనేది పెరగడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి డిఏల సమాచారం మన వీడియోలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తీసుకుంటున్నటువంటి డిఏ 37.31%. అదే డిఆర్ కూడా అది డిఏ లేదా అంటే ఉద్యోగులకు సంబంధించి డిఏ అంటాము, పెన్షన్లకు సంబంధించి డిఆర్ అంటాం. డిఏ లేదా డిఆర్ ప్రజెంట్ 37.31% ఉంది. అయితే ఇంకా రావాల్సింది వచ్చేసి 9.10% మనకి ఇంకా రావాల్సి ఉంది. వాటిలో జూలై 1, 2024కు సంబంధించినటువంటి డిఏ 2.73% రావాలి. అలాగే జనవరి 2025కి సంబంధించినటువంటి డిఏ మనకి 1.82% రావాలి. అలాగే జూలై 2025కి సంబంధించి 2.73% రావాలి. అలాగే జనవరి 2026కి సంబంధించి 1.82% రావాలి. మొత్తం మీద మనకి 9.10% డిఏ లేదా డిఆర్ ఇంకా రావాల్సి ఉంది. మొత్తం మీద 4 డిఏలు రావాలి. అలాగే 9.10% డిఆర్ పర్సంటేజ్ మనకి యాడ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మనం తీసుకుంటున్నటువంటి డిఏ లేదా డిఆర్ అనేది 37.31% అవుతుంది. అయితే మనకి మొత్తం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినట్లయితే మనకి 47%కి చేరే అవకాశం ఉంది. 47.41%కి లేదా జూలై 2024కి సంబంధించి డిఏ ఇస్తే అది 40% చేరే అవకాశం ఉంది. అలాగే జనవరి 2025కి సంబంధించి డిఏ ఇస్తే 41.86, జూలై 2025కి ఇస్తే మనకి 44.59, జనవరి అన్ని డిఏలు ఇచ్చినట్లయితే మనకి 47.41% మనకి డిఏ లేదా డిఆర్ అనేది రావాల్సి ఉంటుంది. ఇది డిఏ డిఆర్కి సంబంధించినటువంటి సమాచారం.